హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది చికెన్ అనమాట. చికెన్ ఫ్రైకి ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పసుపు, సాల్ట్, అంటే ఇది కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది 2 స్పూన్లు సాల్ట్ కలపాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం, రెండు స్పూన్లు కారం అన్నమాట ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఒక స్పూన్నర. తర్వాత గరం మసాలా వేసుకోవాలన్నమాట, మామూలుగా పొడి మసాలా అన్నమాట. తర్వాత సరిపోవచ్చు. ఇవన్నీ కలిపేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి. మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నీ వేసుకుని, కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రెండ్స్, కొంతమంది ఏమో పెట్టరు అనమాట. మామూలు బయటే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు అనమాట ఫ్రెండ్స్. అది అరగంట సేపు నానవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా పెనం ముగ్గు పెట్టేస్తాము ఫ్రెండ్స్. అందులో సరిపడా ఆయిల్ పోసేస్తాము. దాంట్లో ఏంటంటే బిర్యానీ ఆకు వేసామన్నమాట ఫ్రెండ్స్. అది ఇది ఫ్రైకి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రైకి, చికెన్ ఫ్రైకి అన్నమాట. ఇది అరగంట నానిన తర్వాత తీసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట ఆయిల్లో. చూడండి, ఇది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రైకి. దీంట్లో ఫుడ్ కలర్ అంటూ ఏమీ కలపలేదన్నమాట ఫ్రెండ్స్. మేము పెరుగు ఈ రెండు మాత్రం యాడ్ చేయలేదు, రెండు కూడా. ఫ్రెండ్స్, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందన్నమాట. ఇది చూడండి.